నాది ఎంటెక్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్, పిహెచ్డి ఫ్రమ్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్. ఆర్జీకేటీ అనే ఒక వ్యవస్థ ఇన్స్టిట్యూషన్స్ మనం మొట్టమొదటిసారిగా దీని గురించి విన్నప్పుడు పేద విద్యార్థుల కోసం ఇది ఒక సర్వీస్ ఓరియంటెడ్లో స్థాపించబడిన ఉద్దేశంతో ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించిన వాళ్ళందరం చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడున్న ప్రామిస్ ఏంటంటే మీకు ఎక్కడ ఆర్థిక పరంగా మీకు ఎలాంటి లోటు లేకుండా మేము చూసుకుంటాము, మీకు ఆన్ పార్ విత్ యూజీసీ స్కేల్స్ ఇస్తామని చెప్పేసి మొదట్లో అలానే ఇచ్చారు మాకు. తర్వాత పర్మనెంట్ చేస్తామని చెప్పేసి హామీ కూడా ఉంది. బట్ అప్పటి నుంచి కూడా అది నాన్స్తూ వస్తుంది తప్ప ఇప్పటివరకు కాలేదండి. కొన్నేళ్ల పాటు మేము కొంచెం ప్రెజర్ చేస్తే అదే యాజ్ పర్ యూజీసీ నామ్స్ శాలరీస్ 2018 వరకు ఇచ్చారు. తర్వాత అక్కడ నుంచి ఆగిపోయింది. ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ₹1 కూడా లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా దాదాపుగా 14-15 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నాం. మొత్తం కూడా అందరం కూడా 40 వయసులోకి వచ్చేసాము. దాదాపుగా వేరే ఉద్యోగాలకి ఏజ్ లిమిట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇంకెవరు కూడా వేరే ఉద్యోగాలకు వెళ్ళటం పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ దాదాపు 200 మంది జాయిన్ అయిపోతే దాదాపు 150 మంది వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి ఒక 50 మంది మాత్రమే మిగిలిపోయారు మొత్తం కూడా. సో వాళ్ళను కూడా ఇన్స్టిట్యూషన్ రిటైన్ చేసుకునే పరిస్థితిలో ఇవాళ సీరియస్గా లేరన్న విషయం మమ్మల్ని మరింత బాధకి గురి చేస్తుంది. ఎందుకంటే ఒక మానవతా దృక్పథంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అత్యంత హైఫైగా ఉన్న మా లైఫ్ స్టైల్స్ని, ఎందుకంటే ఐఐటీస్ ఎన్ఐటీస్లో చదివిన వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మీ సమాజంలో అందరికీ తెలుస్తుంది కూడా. అలాంటి స్థితిలో ఉండి మేము ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడటం కూడా మాకెంతో ఒక వేదనని మిగులుస్తుంది మొత్తం కూడా. అంటే మానవతా దృక్పథంతో ఇక్కడికి వచ్చిన మాకు మానవత్వం చూపించే పరిస్థితి లేదన్న ఒక బాధ ఒకటి వెంటాడుతూ ఉందన్నమాట. ఎక్కడైనా సరే ఆర్జీకేటీ యాజమాన్యం వాళ్ళకి అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరిగింది మొత్తం కూడా, కానీ వాళ్ళు దాన్ని మాకు సాయం చేసే పరిస్థితిలో వాళ్ళు రాకపోవడం మరింత ఒక దుర్మార్గంగా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ వ్యవస్థ కానీ, హయ్యర్ అఫీషియల్స్ కానీ, ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ మా వేదనని అర్థం చేసుకొని మా సమస్యలను వాళ్ళు పరిష్కరించేసి మాకు న్యాయం చేస్తారని, తద్వారా ఆర్జీకేటీకి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము అందరం కూడా విన్నపిస్తున్నామండి మీడియం ద్వారా. థ్యాంక్ యూ.